మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 23వ కీర్తన 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ప్రియ దైవజనమా, దేవుణ్ణి అనుసరించే బిడ్డలముగా మన జీవిత దినములన్నిట దేవుని కృప పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథములో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడుగా ప్రస్తావించబడినాడు. ఎంత కృప అంటే జలప్రళయంతో భూమి మీద ఉన్న సమస్తము తుడిచిపెట్టుకుపోతున్నా నోవాహు దేవుని కృప వలన క్షేమ స్థితిని అనుభవించాడు. ప్రియ దైవజనమా, అంతటి కృపకు పాత్రుడుగా ఉన్నాడు అంటే నోవాహు ఎటువంటి వాడు అని మనం ధ్యానించినట్లయితే గ్రహించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరి పట్ల దేవుడు కృప చూపుతాడు అని మనం చూసినట్లయితే 36వ కీర్తన 10వ వచనం ప్రకారం తనను ఎరిగిన వారి పట్ల మన దేవుడు కృప చూపేవాడుగా ఉన్నాడు. 103వ కీర్తన 11వ వచనం ప్రకారం తన యందు భయభక్తులు గల వారి పట్ల అధికమైన కృప చూపే దేవునిగా ఉన్నాడు. మూడవదిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం ప్రకారం హృదయపూర్వకముగా ఆయనను అనుసరించే వారి పట్ల కృపచూపు దేవుడుగా ఉన్నాడు. 4వదిగా 32వ కీర్తన 10వ వచనం ప్రకారం ఆయన యందు నమ్మిక ఉంచి వారి పట్ల తన కృపను ఆవరింపచేసే దేవునిగా ఉన్నాడు. చివరిగా రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారం తనకు ప్రార్థించు వారి పట్ల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. ప్రియ దైవజనమా, నోవాహు జీవితాన్ని మనం చూసినట్లయితే నోవాహు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు. నమ్ముటకు అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయనకు మొరపెట్టేవాడిగా, ప్రార్థించేవానిగా ఉన్నాడు. కాబట్టే నోవాహు తన జీవిత కాలమెల్లా కృపాక్షేమములు చూడగలిగినాడు. మరి నా జీవితంలో కూడా అటు రీతిగా దేవుని కృప పొందుకోవాలంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉండుటకు అభ్యాసము చేసుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. నీ కృప పొందుటకు యోగ్యులముగా మేముండులాగున ప్రభువా మా జీవితాలను మలచండి తండ్రి. నోవాహు ఏ రీతిగా నీ దృష్టి యందు కృప పొంది క్షేమ స్థితిని అనుభవించినాడో మా జీవితాల్లో కూడా ప్రభువా ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలముల్లో ప్రభువా నీ కృప చేత మమ్మల్ని ఆవరించమని, నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని చేయమని, అందుకు యోగ్యులముగా మమ్మల్ని మలచమని మా ప్రాణాత్మ దేహాలను మీ హస్తాలకు సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 10 తులముల ఎత్తుగల బంగారు కమ్మీని చూచి ఆశించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.